రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ప్రవర్తించటం. విన్నారా ఎప్పుడైనా మీరు? వినుంటారు, చూసుంటారు గూడా కొంతమందిని మీరు. పెద్దవాళ్ళు గూడా చిన్నపిల్లలాగా ప్రవర్తించటం. ఎప్పుడు? ఏ సందర్భాల్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలా ప్రవర్తిస్తారు అంటే, ఏదైనా బాధకి లోనైనప్పుడు, ఏదైనా స్ట్రెస్‌కి గురైనప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ప్రవర్తించటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆహ్, అసలు యాక్చువల్‌గా ఏ సందర్భాల్లో ఆహ్, ఈ చిన్న పిల్లలాగా ప్రవర్తించడం అనేది జరుగుద్ది అనే విషయం గురించి కొన్ని మరి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. మామూలుగా కొంతమంది పిల్లలు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినప్పుడు పెద్ద పిల్లలైనప్పుడు కూడా చిన్న పిల్లలాగా ఏడవడం, ఏడుస్తారు. అండ్ కోపంగా చేతిలో ఉన్న వస్తువులన్నీ విసిరి కింద పడేయడం. ఇది గూడా ఒక ఉదాహరణ. అండ్ కొంతమంది ఆఫీస్‌లో బాస్ తోటి గొడవైనప్పుడు, ఆఫీసర్ తిట్టినప్పుడు ఇంటికి వచ్చి చాలా సీరియస్‌గా ఎవరు నాతో మాట్లాడొద్దని చెప్పేసి కూర్చోవడం. అంటే ఏం అసలు మాట్లాడకుండా రూమ్‌లోకెళ్ళి తలుపేసుకొని ఒక్కళ్ళే కూర్చోవడం. తర్వాత పెద్దవాళ్ళు ఎప్పుడైనా పెళ్ళైన వ్యక్తులైనా సరే సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు అంటే భరించలేని పరిస్థితుల్లో వాళ్ళు పెద్దవాళ్ళయ్యి, పెళ్ళిళ్ళయ్యి, పిల్లలున్నప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోయి చిన్నపిల్లల్లాగా ఏడవడం. చిన్నపిల్లలాగా ఏడవడం. సమస్యలని చెప్పుకొని చిన్నపిల్లలాగా ఏడవడం. ఇదొక ఉదాహరణ. తర్వాత చిన్న విషయానికి కూడా ఏడవడం. అంటే పెద్దవాళ్ళైనప్పుడు కూడా చిన్న చిన్ని విషయాలైనా, పెద్ద బాధాకరమైన విషయాలు కాకపోయినా చిన్న చిన్ని విషయాలైనా కూడా ఏడవడం అనేది కూడా ఒక ఉదాహరణ. తర్వాత బాగా కోపం వచ్చినప్పుడు పిల్లల్లాగా ప్రవర్తించడం. అదొకటి. తర్వాత ప్రేమ విఫలం అయినప్పుడు మరి భయంకరమైన ఆహ్, ఏడవడం. బాధ తట్టుకోలేక ఏడవడం. సో, ఓవరాల్‌గా చెప్పబోయేదేంటంటే పెద్దవాళ్ళైనప్పటికీ చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయడము, ఏడవడం, వస్తువులు విసిరి కొట్టడము, ఎవరితో మాట్లాడకుండా ముడుచుకొని కూర్చోవడం ఇవన్నీ కూడా పెద్దవాళ్ళైనప్పటికీ చిన్న పిల్లల్లాగా చేసేటువంటి పనులు. ఇవన్నీ వీటినన్నిటిని మనం కలిపి మనం ఒక డిఫెన్స్ మెకానిజం అదేమంటామంటే రిగ్రెషన్ అని చెప్పేసి చెప్తాం. సో, నేను ఇంతకుముందు వీడియోస్‌లో ఆహ్, డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి చెప్తూ ఉన్నాను. అన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ యామ్ గోయింగ్ టు కన్క్లూడ్ వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ డిఫెన్స్ మెకానిజం. కెన్ వి హావ్ ఇట్ ఆర్ నాట్ అనే విషయాన్ని నేను నా కంక్లూజన్‌లో చెప్పబోతున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.